హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనం ఇంతే. ఈరోజు తెనాలి మార్కెట్లో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంకి అయితే వచ్చాను. మోస్ట్లీ ఇది తెనాలి పరిసర ప్రాంతాల్లో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. నేను రష్ తక్కువగా ఉన్న టైంలో అయితే ఈ వీడియో తీశాను, అంటే ఆఫ్టర్నూన్ టైము. ఆ టైంలో గుడి అయితే క్లోజ్ చేసి ఉంది. ఈ గుడి చుట్టూరు చిన్న చిన్న షాపులు చాలా ఉంటాయి. తెనాలిలో శ్రీరామనవమి చాలా బాగా చేస్తారని అందరికీ తెలుసు కదా. మార్కెట్ రోడ్లని ఇలా పందిర్లతో డెకరేషన్ అయితే చేసేసారు. మీరు కూడా చూడండి ఈ రోడ్లని ఎలా పందిర్లు వేసున్నాయో. ఈ రోడ్డుకి మిడిల్లో ఇలా పూల కొట్లు అయితే చాలా ఉంటాయి. గుడిలో నుంచి ఉత్సవమూర్తులను తీసుకొచ్చి బయట పెట్టి ఇక్కడ కళ్యాణం అయితే చేశారు. ఈవినింగ్ అయితే ఈ గుడి ఆవరణలో కోలాటాలు, డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే చాలా ఉంటాయి. ఇక్కడ ఈవినింగ్ 6 to 9 సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ గుడిని దొంగరాముల వారి గుడి అని కూడా అంటారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చిన్న మండపం, దాని మీద బల్ల వేసి ఇక్కడే స్వామివారి కళ్యాణం అయితే మార్నింగ్ జరిగింది. ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళితే మొత్తం పందిర్లే కనిపిస్తున్నాయి కదా. మిట్ట మధ్యాహ్నం అయినా కూడా జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఈ పందిర్లకి అటువైపున ఇటువైపున ఇలా చిన్న చిన్న షాపులు అయితే పెట్టారు. ఇక్కడ షాపులన్నీ ఒక్కసారి మీరు కూడా చూసేయండి. పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వాడుకునే మసాలాలు, దినుసులు వరకు అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నమస్కారం చేసుకుని ముందుకు వెళదాము. ముందు ఇంకొక పందిరిలో రాముల వారి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పందిరిలో కళ్యాణం చేశారు స్వామివారికి. లేటుగా వచ్చిన భక్తులందరూ స్వామివారికి ఇక్కడ నమస్కారం చేసుకుని ముందుకైతే వెళుతున్నారు. ఈ పందిరికి బ్యాక్ సైడ్ ఇలా విఘ్నేశ్వరుని కూడా పెట్టారు. ఒక్కసారి అది కూడా చూడండి. ఇది షరాఫ్ బజార్ సెంటర్లో ఉంది. ఇక్కడ నుంచి రైట్కి వెళితే షరాఫ్ బజారే. తెనాలి ఐడియా ఉన్న వాళ్ళకి షరాఫ్ బజార్ అంటే బాగానే అర్థం అవుతుంది. ఇక్కడ నుంచి షాపులు అయితే చాలా ఉన్నాయి. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇంకా గాంధీ చౌకే. నార్మల్ రోజులో ఈ రోడ్డుకి అటు ఇటు కిరాణా షాపులు, బట్టల షాపులు అయితే ఉంటాయి. ఇప్పుడైతే ఇలా తిరణాల్లో లాగా చిన్న చిన్న షాపులు అయితే పెట్టుకున్నారు కదా. నార్మల్ రోజుల్లో ఇలా అయితే ఉండదు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు, ఇదే షరాఫ్ బజారు. మనం ఇప్పుడు ఈ రోడ్లోకి అయితే వెళ్ళటం లేదు, గాంధీ చౌక్లోకే వెళ్తున్నాము డైరెక్ట్గా. ఇక్కడ పందిర్లకైతే ఇలా సీతారాముల వారి బ్యానర్లు అయితే వేశారు. ఇక్కడ రోడ్డుకి అటు ఇటు ఉన్న షాపులన్నిటికీ ఇలా జెండాలు అయితే కట్టుకున్నారు. ఇవి చూడండి, డోర్కి సైడ్ పెట్టుకునే ఇలా హ్యాంగింగ్స్ చాలా వెరైటీస్లో ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ఇలా బొమ్మలు, కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మామిడి పళ్ళు. కొంచెం ముందుకొస్తే పందిర్లో ఇంకొక రామచంద్రుల వారైతే ఉన్నారు. స్వామివారిని దాటి కొంచెం ముందుకు వస్తే ఇలా ఫ్లవర్ వాజులు, బొకేసు ఉన్నాయి. దాని పక్కన ఇలా ప్లాస్టిక్, సిరామిక్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. వెనక మనం పెట్టుకునే పచ్చడి జాడీలు ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ అందరూ ఇలా పచ్చడి జాడీలే వాడుతున్నారు కదా. వెనకటివే ఇప్పుడు అంతా ట్రెండ్గా మారిపోయింది. సిరామిక్ కప్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ జాడీలు చూడండి ఎన్ని కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ పక్కన షాపులో ఒక చిన్న కుక్క పిల్ల అయితే ఇలా నుంచునుంది వచ్చేపోయే వాళ్ళని చూస్తూ. ఇక్కడ ఏటి కొప్పాక బొమ్మలు అయితే చాలా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఒకప్పుడు ఈ బొమ్మలకి చాలా ప్రత్యేకత అయితే ఉండేది. ఇప్పుడైతే అసలు బొమ్మలు కనుమరుగైపోతున్నాయి. ఫోనుల్లో తప్ప బొమ్మలతో ఆడుకునే పిల్లలే లేకుండా పోయారు ఇప్పుడు. ఈ స్టాల్కి పక్కగా డోర్కి వేసుకునే హ్యాంగింగ్ స్టాల్ కూడా ఉంది. ఒక్కసారి అవి కూడా చూసేద్దాము హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ కూడా డోర్ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి కదా. మాటల్లో ఇలా గాంధీ చౌక్ వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి వెనక్కి అయితే వెళ్దాము. షరాఫ్ బజార్ కూడా ఒకసారి చూద్దురు కానీ వెనక్కి వెళ్ళి. ఈ షరాఫ్ బజార్ ఎంట్రన్స్లో ఉన్న ఆలయమును ఒకసారి మీరు కూడా చూడండి. శ్రీ భద్రావతి సమేత భావనా ఋషి స్వామి ఆలయం ఇది. ఎప్పుడు జనాలతో కెట్కెట్లాడిపోయే ఈ షరాఫ్ బజార్ ఈ రోజైతే కొంచెం ఖాళీగా అనిపిస్తుంది. ఆఫ్టర్నూన్ కావటం వల్ల ఇంకా ఖాళీగా ఉంది. ఈవినింగ్ టైంలో ఈ రోడ్ ఎలా ఉంటుందో అది కూడా ఒకసారి మీకు షేర్ చేస్తాను. ఈ షరాఫ్ బజార్ పందిర్లో ఉన్న స్వామి వారిని కూడా ఒకసారి చూసేయండి. పూజా కార్యక్రమం అంతా అయిపోవటం వల్ల ఇక్కడైతే ఎవరూ లేరు. ఇంకా ఇక్కడ నుంచి పైకి అయితే నేనేం వెళ్ళటం లేదు. ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చేస్తున్నాను వెనక్కి. ఈ షరాఫ్ బజార్లో కూడా రైట్ సైడ్ ఉన్న రోడ్లో పందిర్లు వేసి స్వామివారి కళ్యాణం అయితే చేశారు. నేను లోపలికి వెళ్ళి వీడియో అయితే ఏం తీయటం లేదు, బయట నుంచే చిన్నగా ఇలా అయితే కవర్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే రైట్ సైడ్ ఉన్న రోడ్డు. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మార్కెట్లో నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్ అయితే చూద్దాం మనం. ఇక్కడైతే పందిరికి అటు ఇటు ఇలా ఆర్డీ చెట్లు అయితే తీసుకొచ్చి పెట్టారు. కొంచెం లోపలికి వెళితే ఇక్కడ స్వామివారి కళ్యాణం జరిగింది. పట్టుపట్టలు సమర్పించి మల్లెపూల దండలు అయితే స్వామివారికి అలంకరించారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.